హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞాన పుస్తకంలో తాను విష్ణు అవతారమని, భూమిపై ధర్మం మరియు శాంతిని పునరుద్ధరించడానికి భగవంతుడు కల్కిగా వస్తాడని రాశాడు. మానవ జాతి పరివర్తన సమయంలో బ్రహ్మేంద్ర స్వామి స్వయంగా ప్రపంచంలో చైతన్య రూపంలో ఉండి మానవాళికి మార్గనిర్దేశం చేస్తారని దీని అర్థం. విష్ణు అనే పదం జ్ఞానానికి పర్యాయ పదమని మరియు శ్రీమద్ భాగవతంలో రాయబడినట్లుగా విష్ణువు అన్ని జీవులకు గురువు అని సాధారణంగా నమ్ముతారు. తద్వారా అతను ఎల్లప్పుడూ గురువుగా అవతరిస్తుంటాడు. ఎవరైనా జన్మించిన తర్వాత విశ్వం గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించినట్లయితే అతన్ని అంశ అవతార్ అని పిలుస్తారు. అతను పుట్టినప్పటి నుంచి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటే అతన్ని పూర్ణ అవతార్ అని పిలుస్తారు. బ్రహ్మేంద్ర స్వామి పూర్ణ అవతార్ మరియు సమయం వచ్చినప్పుడు కల్కిగా అవతారం చేస్తానని ప్రకటించాడు. నేటికి శాస్త్రవేత్తలకు తెలియని విశ్వం గురించి ఎటువంటి సమాచారాన్ని తన రచనల ద్వారా అందించాడు. నిస్సందేహంగా అతను మానవాళికి సార్వత్రిక జ్ఞానాన్ని అందించడానికి పంపబడిన దైవదూత. అతని ప్రవచనాల ప్రకారం అతని ప్రవచనాలలో సూచించబడిన కాలంలో భూమిపై పెద్ద ఎత్తున వినాశనం ఉంటుంది. కాబట్టి రక్షింపబడవలసిన వ్యక్తులను రక్షించడానికి అతను తప్పనిసరిగా ఒక పద్ధతిని అందించాడు. అతను మంత్రాల రూపంలో సులభమైన పరిష్కారాన్ని ఇచ్చాడని కనుగొన్నారు. కానీ ఎవరైతే మోక్షం కోసం ఈ మంత్రాన్ని జపిస్తారో వారు దురాశ, స్వార్థం మరియు క్రూరత్వం అనే చెడు లక్షణాల నుండి తప్పుకోవాలి. బహుశా ఈ మంత్రాన్ని పఠించడం కూడా మన మనసు నుండి ఈ లక్షణాలను తొలగించవచ్చు.